నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. ప్రతి వాడను అభివృద్ధి చేసి ప్రతి గడపకు సంక్షేమ పథకాలను చేరవేసి గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని డిచ్పల్లి మండలం సాంపల్లి గ్రామ సర్పంచ్ సంధ్య అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచి ఆదరించి గెలిపించారని, వారి నమ్మకానికి తగ్గట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సంధ్య తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తనకు పూర్తి అవగాహన ఉందని, గ్రామస్తులను సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారం తీసుకుని సాంపల్లి గ్రామానికి అధిక మొత్తంలో నిధులు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. సహకారం వల్లనే ఇంత ముందుకు జరిగినాము. అది మేము ఇప్పటికీ గుర్తుంచుకుంటాము. గ్రామ పంచాయతీ సర్పంచ్నైన సభ్యునైన కూనాల సంధ్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్ట ప్రమాణం చేయుచున్నాను. ప్రజలందరి సహకారంతో సర్పంచ్ గెలవడం జరిగింది. మాకు ఊర్లో వాళ్ళ సహకారం ఉండడం వల్ల 30 ఓట్ల మెజారిటీతో మేము గెలవడం జరిగింది. ఊరుకు అన్ని సౌకర్యాలు మంచిగా కల్పిద్దాము అన్న ఆలోచనతో మేము ఉన్నాము. ప్రజెంట్ మాకు ఊర్లో వచ్చిన సమస్యలు ఏంటంటే రోడ్డు సమస్య, స్ట్రీట్ లైట్ సమస్య, బస్ సౌకర్యం, ఈ సమస్యలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్ సమస్యకు అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన వంతు సహకారం చేస్తామని ఒప్పుకున్నారు. దానికి మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడైతే ఊరందరి సపోర్ట్తో ఊరిని కలిసి ఊరిని బాగుపడుచుకుందాము, ఆదర్శ గ్రామంగా చేసుకుందామన్న ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాము ఊరందరితో కలిసి. ఇప్పుడు మెయిన్ ఏం సమస్యలు గ్రామంలో ఫస్ట్ మీరు గెలంగానే ఏం పని చేపిస్తాను చెప్పి హామీ ఇచ్చారు ప్రజలకు? స్ట్రీట్ లైట్ సమస్య ఒకటి, బస్సు సౌకర్యము అండ్ రోడ్లు వైడనింగ్, రోడ్లు మరమ్మతులు చేసామని అనుకున్నాము. నిధులు అయితే మాకు ఇప్పుడు 15th ఫైనాన్స్ కింద వచ్చే డబ్బుల మీద మేమైతే నమ్మకం పెట్టుకున్నాము. అవి రాగానే ఆ 15th ఫైనాన్స్తో ముందుకు సాగాలనుకుంటున్నాము. మాది చిన్న జీపీ అవ్వడం వల్ల ట్యాక్సెస్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఆ బడ్జెట్ మీద డిపెండ్ అయితే మేము సరిపోయే ఫండ్స్ సరిపోవు మాకు. దానివల్ల 15th ఫైనాన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము. నా పేరు కూనాల సంధ్య. మేము మొన్న ఎన్నికలలో సర్పంచ్గా గెలవడం జరిగింది. ఇంతకుముందు మా దగ్గర ఉన్న సమస్యలు మేము చూసినాం కాబట్టి మేము ఒక ముందడుగు వేసినాము. దానికి ఊర వాళ్ళందరూ మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించి ఒక విజేతగా మమ్మల్ని నిలిపించారు. దానికి గ్రామస్తులందరికీ మేము రుణపడి ఉంటాము. మా భర్త ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాడు కాబట్టి తనకి అన్ని విధాలుగా ఏమేం సమస్యలు ఉన్నాయి, ఏం లేవు, ఊరికి ఏది చేస్తే మంచి జరుగుతుంది అని అన్ని అవగాహనతో ఉన్నారు. అందుకని అతని సహాయంతో నేను ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు మాకు తన నుంచి కూడా పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. తనకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అన్ని విధాలుగా ఫండ్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు కానీ అన్ని విధాలుగా ఊరికి బాగుపడే విధంగా ముందుకెళ్తాము.